గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు. సో రిగార్డింగ్ ఏపీ నర్సింగ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి హెల్త్ వర్కర్ సర్టిఫికేట్ని ఏ విధంగా రెన్యువల్ చేసుకోవాలి. సో బేసికల్లీ చూసుకున్నట్లయితే దీని మీద అంటే ఈ యొక్క పర్టికులర్ ఏపీ నర్సింగ్ కౌన్సిలింగ్ గురించి నేను గతంలో 2-3 వీడియోస్ చేశాను. సో నాట్ బ్యాడ్, బాగానే అది చాలా మందికి ఉపయోగపడిందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. సో అందులో భాగంగానే ఈరోజు ఇంకొక సపరేట్ క్యాడర్ ఏదైతే ఉందో హెల్త్ వర్కర్స్, సో ఈ యొక్క అప్లికేషన్ని ఈ యొక్క సర్టిఫికేట్ని ఏ విధంగా రెన్యువల్ చేసుకోవాలి, సో దాని నిమిత్తం మనకి ఏమేమి చెక్ లిస్ట్స్ కావాలి, సో లైవ్ ప్రొసీజర్ అయితే మీకు స్క్రీన్ షాట్స్ అయితే నేను మీతో షేర్ చేయడానికి మేము ముందుకు రావడం అయితే జరిగింది. సో ఎవరికైనా యూజ్ ఉంది అనుకుంటే, ఒకవేళ మీకు యూజ్ కాకపోయినా చాలా మంది ఉంటారు. సో రెన్యువల్కి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే, ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో అలా ఏం లేదండి, సో ఆన్లైన్లో అయిపోతుంది. సో దానికి కానీ ప్రొసీజర్ అయితే మీకు నేను ఇప్పుడు లైవ్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. సో దానికి కానీ మీరు రావాల్సినటువంటి వెబ్సైట్ వచ్చేసేసి ఏపీ నర్సింగ్ కౌన్సిల్ అని చెప్పేసి టైప్ చేయండి. ఓకే, సో టైప్ చేయగానే మీకు ఇలా కొన్ని సెర్చ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో దీంట్లో ఫస్ట్ వన్ మనం ఎంచుకుంటాం అనమాట. సో దాన్ని ఎంచుకోగానే మనకి ఆంధ్రప్రదేశ్ నర్సెస్ అండ్ మిడ్వేవ్స్ అండ్ యాక్సిలరీ నర్సెస్ అండ్ మిడ్వేవ్స్ అండ్ హెల్త్ విజిటర్స్ కౌన్సిల్ అని చెప్పేసి ఒక హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవడం జరిగింది. సో దీంట్లో మనకి ఇక్కడ చూసినట్లయితే బిఎస్సి రెన్యువల్ అని, జిఎన్ఎం అని, హెల్త్ వర్కర్ అని, ఇలా రకరకాల రిజిస్ట్రేషన్ సైమల్టేనియస్లీగా రెన్యువల్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే రెన్యువల్ చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ నేను హెల్త్ వర్కర్ అనే ఆప్షన్ నేను చూస్ చేసుకోగానే ఇక్కడ హెల్త్ వర్కర్ నెంబర్ ఆర్ ఏఎన్ఎం నెంబర్, అదేవిధంగా ఎప్పుడు రిజిస్ట్రేషన్ జరిగాం ఆ ఇయర్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. కొన్ని డీటెయిల్స్ అయితే ఆటోమేటికల్గా ఫెచ్ అవుతాయండి, కొన్ని డీటెయిల్స్ అయితే ఫెచ్ అవ్వవు. సో వాళ్ళు అయితే మాన్యువల్ ఎంట్రీ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇవ్వగానే అక్కడ ఒక పెద్ద పాపప్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఒకవేళ వేరే స్టేట్ వాళ్ళైనా సరే ఇక్కడ రెన్యువల్ చేసుకోవచ్చు, అంటే తెలంగాణ వాళ్ళైనా సరే ఇక్కడ ఏపీలో రెన్యువల్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ మీకు అమౌంట్ వెనక్కి రావాలనుకుంటే మాత్రం రిఫండ్ అయితే లేదని చెప్పేసి ఇక్కడ పైన పాపప్ ఇచ్చారు, కింద బ్లూ కలర్లో నోట్ కూడా ఇచ్చారు. ఓకే, ఈ యొక్క పాయింట్ నోటీస్ చేసుకోండి, డబ్బులు పోతే ఇక రావు. సో నెక్స్ట్ వన్, నేను రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చాను, రిజిస్ట్రేషన్ ఇయర్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసి నాకు ఇక్కడ ఒక నేమ్ డీటెయిల్స్ అని మొత్తం ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నన్ను యాక్చువల్గా అడగలేదు. సో నేను ఇవన్నీ మాన్యువల్గా టైప్ చేస్తాను. వాట్ ఎవర్ ఇట్ మే బి హెల్త్ వర్కర్ డీటెయిల్స్ అంటే మన యొక్క ప్రొఫైల్ డీటెయిల్ అంటే మన యొక్క ఐడెంటిటీ డీటెయిల్స్, తర్వాత మన యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ యాజ్ పర్ ఆధార్, తర్వాత మన యొక్క రిజిస్ట్రేషన్ నంబర్. ఓకే, మన రిజిస్ట్రేషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ డేట్, అదేవిధంగా వ్యాలిడ్ అప్ టు, అదేవిధంగా అదే కాలంలో మనకి ఇక్కడ మీరు ప్రీవియస్గా మీరు మీ యొక్క సర్టిఫికేట్ రెన్యువల్ చేశారా అని చెప్పేసి నో అని ఒక ఆప్షన్ ఉంది. సో అక్కడ మీరు ఎస్ అని పెట్టేసి ఆల్రెడీ అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి సర్టిఫికేట్ నంబరు, దాని యొక్క వ్యాలిడిటీ డేట్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత కోర్స్ ట్రైనింగ్ అంటే మీరు యొక్క కోర్స్ ఏ కాలేజ్లో చేశారు ఆ కాలేజ్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే, అదేవిధంగా చూస్తున్న తర్వాత ఎడిషనల్ డీటెయిల్స్, మీ యొక్క మెయిల్ ఐడి, మీ యొక్క ఫోన్ నెంబర్, ఓకే, మీ యొక్క ఆధార్ నెంబర్ డీటెయిల్స్ ఇస్తే అవి మనకి అంటే ఇన్ ఫ్యూచర్లో ఏదైనా సర్టిఫికేట్ మనకి ఏదైనా ఇష్యూ ఉంది, లేదా ఇంకా రెన్యువల్ అవ్వట్లేదు, ఏదైనా హోల్డ్ అయింది, సో దాని నిమిత్తం మనకి ఈ యొక్క డీటెయిల్స్ ఇస్తే మనకి కొంచెం స్క్రూటనింగ్స్లో అర్లీగా మన సర్టిఫికేట్ ఫెచ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో తర్వాత ప్రజెంట్ వర్కింగ్ డీటెయిల్స్ అంటే మీరు మీ యొక్క సర్టిఫికేట్ బేస్ చేసుకుని ఎక్కడ వర్క్ చేస్తున్నా ఆ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పేసి ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ ప్రజెంట్ వర్కింగ్ డీటెయిల్స్, మీరు కావాలనుకుంటే ఇవ్వచ్చు, లేదనుకుంటే లైట్ తీసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు సర్టిఫికేట్ ఉంటుంది కదా, మీ యొక్క కోర్స్ కంప్లీషన్ తర్వాత ఆ యొక్క సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయమంటా ఉంది. సో ఆ తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మనం కింద చూసుకున్నట్లయితే మీకు రెన్యువల్కి 500 కట్ అవుతుందని చెప్పేసి ఉంది. సైమల్టేనియస్లీగా ఇక్కడ పర్ యానం 100 రూపాయలు మీకు అని చెప్పేసి ఆ ఫీజు స్ట్రక్చర్ అయితే ఉంది. ఓకే, సో మనం కొన్ని ఏంటంటే మాన్యువల్ ఎంట్రీ ఉంటుంది, కొన్ని ఏంటంటే పెనాల్టీలు ఉంటాయి, ఇలా రకరకాల క్యాడర్లో కొన్ని ఉంటాయి. సో పేమెంట్ అనేది మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎంత పేమెంట్ చేయాలండి. అక్కడ మన పేమెంట్ ఎంత కట్టు అని చెప్పేసి ఉండదు, నువ్వు ఎంత కట్టాలనుకుంటున్నావు అంత పేమెంట్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ నువ్వు ఎప్పుడైతే ఎంచుకుంటావో అక్కడ మనకి మన యొక్క డీటెయిల్స్ ఒక రిసిప్ట్ అయితే జనరేట్ అవుతుంది, ఆన్లైన్ రిసిప్ట్ నెంబర్ అని. ఈ యొక్క రిసిప్ట్ నెంబర్తో మనం పేమెంట్ చేసుకోవాలి. సో ఈ యొక్క అప్లికేషన్ పేపర్ ఏదైతే ఉందో దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకుని పక్కన పెట్టుకోండి ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్. అక్కడ మీకు ఒక రెడిష్ కలర్లో పే ఆన్లైన్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో అది క్లిక్ చేసినట్లయితే మీకు ఎస్బీఐ గేట్వే ఓపెన్ అవుతుంది. సో ఎస్బీఐ లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు ఒక ఎస్బీఐ పేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో పైన సర్చ్ బార్లో డైరెక్ట్గా మీరు ఏపీ నర్సింగ్ అని చెప్పేసి క్లిక్ చేయగానే అక్కడ ఏపీ నర్సింగ్ అండ్ మిడ్వే కౌన్సిల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది.
సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఫీ అని ఉంటుంది. సో ఆన్లైన్ రిసిప్ట్ నెంబర్, అదేవిధంగా అప్లికెంట్ నేము, అదేవిధంగా మీరు ఎందు నిమిత్తం డబ్బులు కట్టాలంటున్నారనే విషయం డీటెయిల్స్ ఇవ్వండి. తర్వాత మనకు మళ్ళీ ప్రొఫైల్ డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది. ఆ ప్రొఫైల్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి అవన్నీ ఇచ్చేసిన తర్వాత క్యాప్చా ఇచ్చేసి హియర్ బై డిక్లరేషన్ అని చెప్పేసి ఐ అగ్రీ అని చెప్పి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పేమెంట్ గేట్వే ఉంటుందండి. ఓకే, మన డీటెయిల్స్ వచ్చాయి. సో నెక్స్ట్ పేమెంట్ గేట్వే ఏంటంటే మీ యొక్క ఫోన్పే, గూగుల్ పే ఆర్ ఎల్స్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్తో మీరు పే చేసుకున్నట్లయితే ఓటీపీ త్రూ, నేనైతే నా యొక్క క్రెడిట్ కార్డ్తో చేశాను. సో ఓటీపీ త్రూ నేను డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేయగానే నాకు ఈ యొక్క పేమెంట్ అయితే వెరిఫై అవుతుంది. ఓకే, మీకు దాని విషయం కూడా చూపిస్తాను. ఎస్ పేమెంట్ అయితే నా డీటెయిల్స్ అన్ని వెరిఫై అయిపోయింది. సో నాకు డీటెయిల్స్ ఓటీపీ ఇవ్వగానే నాకు ఈ విధంగా ఒక రెసిప్ట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఈ యొక్క రెసిప్ట్ డౌన్లోడ్ మనకి డిస్ప్లే అవుతుంది. దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. లైక్ కంట్రోల్ పి అని కమాండ్ ఇచ్చుకుని మీరు పక్కన పెట్టుకుంటే మీకు ఫ్యూచర్ రిఫరెన్స్కి ఉపయోగపడుతుంది. సో ఆ డీటెయిల్స్ ఇవ్వగానే ఇంకా మీ పేమెంట్ అయితే కంప్లీషన్ అయిపోతుంది. అప్లికేషన్ అక్కడితో అయిపోతుంది. మీకు అప్లికేషన్ నంబర్ ఏదైతే ఉందో మనం పేమెంట్ చేసింది, మనం ఆన్లైన్ రిసిప్ట్ నెంబర్ జనరేట్ చేసింది, అది తీసుకుని మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసినట్లయితే అక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది, మీరు చూసారో లేదో, ఏంటి రెన్యువల్ స్టేటస్. ఆ ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే మన యొక్క ఆన్లైన్ రిసిప్ట్ నెంబర్ని ఎంటర్ చేస్తే మనకి అండర్ ప్రాసెస్ అని చెప్పేసి ఒకటా ఉంటుంది వెంటనే. సో ఆఫ్టర్ 24 to 48 hours, మ్యాక్సిమం 1 week టైం తీసుకోండి, ఎర్లీగా అయితే అవ్వదు. ఇది మరి సడన్గా నేను నిన్న పెట్టాను, ఈ రోజు మార్నింగ్ నేను చెక్ చేస్తే సర్టిఫికేట్ అయితే రెన్యువల్ అయిపోయింది. సో దానికి సంబంధించినటువంటి దాఖలు ఏదైతే ఉందో ఇది. సో ఇది నిన్నటి రోజున నాకు ఒక వ్యక్తి నన్ను అడిగారు. సో వాళ్ళ కోసం నేను చేశాను. ఓకే, సో ఇంకా ఎవరికైనా ఇలాంటి ఏదైనా ఆన్లైన్ సపోర్ట్ కావాలనుకుంటే చేయండి, నాకు వాట్సాప్లో మీరు పింక్ చేయండి, నేను ఖచ్చితంగా చేసి పెడతాను. బట్ ఎవ్రీథింగ్ విత్ చార్జబుల్ సర్వీస్ అండి. ఓకే, ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అవసరమైన వాళ్ళు చూశారు కాబట్టి, ఇఫ్ ఇన్ కేస్ అవసరం లేనటువంటి వాళ్ళు చూస్తే ఎవరికైనా యూజెస్ ఉంటే, అంటే నర్సింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన, అంటే నర్సింగ్ ఫీల్డ్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. ఓకే, సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్కి మీరు ఫస్ట్ విజిట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ మిస్ అవ్వరు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.